శ్లోకం పరమపావనమైనటువంటి శ్లోకం. అంటే సౌందర్యలహరిలో ఏ శ్లోకానికి ఆ శ్లోకమే అమృత గుళిక. అయితే ఈ మాట ప్రత్యేకంగా ఎందుకంటున్నాను అంటే, శంకరాచార్యుల వారు ఈ జాతికి పెట్టని భిక్ష లేదు. ఆయన మనకి ఎన్ని రకాలుగా అమ్మవారి కటాక్షాన్ని సిద్ధింపచెయ్యాలో అన్ని రకాలుగానూ అమ్మవారి కటాక్షాన్ని సిద్ధింపచెయ్యడం కోసమని ఆయన ప్రయత్నం చేశారు. అందుకోలేకపోతే అది మన దురదృష్టం తప్ప, ఆచార్య పురుషులుగా శంకర భగవత్పాదుల యొక్క కృషిలో లోపం కాని మహాపురుషుడు ఆయన అహం బ్రహ్మాస్మి స్థాయికి దిగినటువంటి వారు, జ్ఞానము చేత సర్వకాలములయందు పరమాత్మతో రమించగలిగినటువంటి స్థితిలో ఉన్న మహాపురుషుడు, తనని తాను పరమాత్మగా అనుభూతి చెంది ఆ జ్ఞానస్థాయిలో ఉండగలిగినటువంటి సద్గురువు వారు మన కోసమని భక్తి స్థాయిలోకి వచ్చి, మనం ఎలా అమ్మవారిని ఉపాసన చేసి అమ్మ గురించి 4 మాటలు చెప్పి శ్లోకాలు చెప్పి ప్రార్థన చేసి అమ్మ పాదములు పట్టి ఆవిడ అనుగ్రహాన్ని పొంది అనేక రకములైన ప్రయోజనములను సిద్ధింపచేసుకోవచ్చో, ఎలా జ్ఞానాన్ని పొందొచ్చో, ఎలా ఐశ్వర్యాన్ని పొందొచ్చో, ఎలా ఐదోతనాన్ని పొందొచ్చో, ఎలా భక్తిని పొందొచ్చో, ఎలా జ్ఞానాన్ని పొందొచ్చో, ఈ విషయాలన్నీ శంకరులు అనేక శ్లోకాలలో చెప్తూనే ఉన్నారు. ఇవాల్టి శ్లోకంలో శంకర భగవత్పాదులు ఒక చాలా గొప్ప విషయాన్ని విశదీకరిస్తారు. అందులో అంటారు, శరజ్యోత్స్నా శుద్ధాం శశయుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. ఇది అమ్మవారి యొక్క స్వరూపాన్ని సరస్వతీ స్వరూపంగా వర్ణన చేయాలి. సరస్వతీ కటాక్షం నాకొద్దు అనగలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు. అసలు అమ్మవారిది ఆ సరస్వతీ కటాక్షం లేకపోతే ఎన్ని కోట్లు ఉండనివ్వండి, బెంగే నిరంతరం. ఏమో ఎవరు మోసం చేస్తారో, ఎవరు మోసం చేస్తారో, ఎవరు మోసం చేస్తారో, ఎన్ని ఉండనివ్వండి, అక్షరం రాదు అని అంటే మాత్రం విద్యావిహీన పశువు, వాణ్ణి 2 కాళ్లతో ఉన్నటువంటి పశువుగా చూస్తారు. అందుకని విద్య అనేటటువంటిది మనిషికి అంత అవసరం. అంత అవసరమైతే విద్య నేర్చుకుందామని ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. ఎవరికి అమ్మ యొక్క కటాక్షం ఉన్నదో వాళ్ళకి మాత్రమే వస్తుంది. సరస్వతీ కటాక్షం ఉన్నదా, వాడు విద్వాన్ సర్వత్ర పూజ్యతే, అన్ని చోట్ల పూజింపబడతాడు. అందుచేత అది బాహ్యమునందు కావలసినటువంటి లౌకికమైన విద్య దగ్గర నుంచి జ్ఞానము వరకు, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును మీకు ఇప్పించగలిగినటువంటి జ్ఞానము వరకు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత భాషిస్తుంది ఆ జ్ఞానం. ఆ అమ్మని ఎలా స్తోత్రం చెయ్యాలో, ఎలా ప్రార్థన చెయ్యాలో, ఆ తల్లి స్వరూపము ఎలా ఉంటుందో, అందులో మీకు సగుణమైన ఆరాధన చెయ్యాలి అంటే అమ్మవారి యొక్క స్వరూపం అసలు మనస్సులో నిలబడాలి కదా. ఇలా ఉంటుంది అమ్మవారి స్వరూపము అన్నది మీకు పూర్ణంగా ఒకసారి మనస్సులో నిలబడితే కదా. అలా నిలబడేటట్టుగా చెప్పడం కోసం శంకరులు ఎంత గొప్ప శ్లోకం చెప్పారంటే, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం అంటారు. ఆ సరస్వతీదేవి శరజ్యోత్స్న, అమ్మవారు శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబం ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతితో కూడినటువంటి స్వరూపము కలిగినదై ఉన్నదట. అయితే ఇక్కడ ఒక చిత్రమైనటువంటి విషయం ఉంటుంది. మనకి అది నిజంగా అలా దేహబంధుత్వాలు ఉంటాయా అంటే, సగుణంగా ఆరాధన చేస్తే వాళ్ళకి శరీరం తప్ప, ఒక ఆకారం తప్ప, లేకపోతే అసలు ఆకారం ఎక్కడది? సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభిసేవ్య నిర్గుణాతుర్ విరాగిభి అంటారు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు. మనం కోరికలతో చేస్తాం కాబట్టి ఒక సగుణమైనటువంటి ఆరాధన చేస్తాం. ఆ సగుణమైన ఆరాధన చేసేటప్పుడు ఆ త్రిమూర్తుల మధ్యలో ఒక బంధుత్వాన్ని ఒకదాన్ని చెప్తారు, ఒక వింతైన బంధుత్వాన్ని. బ్రహ్మగారి భార్య అయినటువంటి సరస్వతీదేవి పరమశివుడికి చెల్లెలు, పరమశివుని భార్య అయిన పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుకి చెల్లెలు, శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి బ్రహ్మదేవుడికి చెల్లెలు. అంచేత వీళ్ళు ఒకరికొకరు చెల్లెళ్ళు అవుతారు. అవడంలో అన్న చెల్లెళ్ళు ఒక పోలికల్లో ఉంటారు. పైగా ఇద్దరి మనప్రవృత్తులు కూడా ఒక రకంగానే ఉంటాయి.
అందుకని ముమ్మూర్తుల మీ చెల్లెలు కదా అంటుంటారు. అందుకని అన్నా చెల్లెళ్ళు ఒక పోలికలో ఉంటారు. పరమశివుడు జ్ఞానప్రదాత. ఆయన శివుడు జ్ఞానాన్ని ఇవ్వడం అంటే శివుడి తర్వాతే. అందుకని అసలు శివుని యొక్క స్వరూపమేది. అంచేత ఆ శివుడు ఎలా జ్ఞానం ఇస్తాడో సరస్వతీదేవి కూడా అలాగే జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకని ఇక్కడ శంకరులు అంటారు శరజ్యోత్స్నాశుద్ధాం. శరత్కాలంలో అమ్మవారులో ఉండేటటువంటి చంద్రబింబము ఎంత స్వచ్ఛంగా ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి అమ్మ. మనం శరత్కాలం వచ్చేటప్పటికి ఎవరిని ఆరాధన చేస్తాం? శరత్కాలం వచ్చేటప్పటికి ఆరాధన శరన్నవరాత్రులు అని అమ్మవారిని ఆరాధన చేస్తాం. మొట్టమొదట అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారు తమోగుణాన్ని విరిచేస్తే అప్పుడు అయ్యవారి చేతిలో మనం చెయ్యి పెడితే రజోగుణాన్ని అయ్యవారు విరిచేస్తే వసంత నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి మనం రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకంలో ఉండి పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిక్కుగా వెళ్ళడం జరుగుతుంది. అందుకని శరత్కాలంలో మొట్టమొదటి ఉపాసన శారదా ఉపాసన. సరస్వతీదేవి యొక్క పేర్లలో శంకరాచార్యుల వారికి పరమ ప్రీతికరమైనటువంటి పేరు శారదా అన్న పేరు. అసలు శంకరులు పెట్టినటువంటి పీఠాల పేర్లు కూడా శారదా పీఠాలే. ఎందుకంటే శృంగగిరిలో ఉన్న పీఠానికి శారదా పీఠం అనే పేరు. శంకరులు సాధారణంగా శారదా 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 అంటూనే ఉంటారు. ఉత్తర భారతదేశంలో శారదని శారదా అంటుంటారు. వాళ్ళు షాని సాగా పలుకుతారు. పరమాచార్యులు వారు అన్నారు అది కూడా ఒక విధంగా యథార్థమే అన్నారు. ఎందుచేతనంటే సారమేది జ్ఞానమే. అందుకని సారద జ్ఞానమును ఇచ్చే తల్లి సరస్వతీదేవి. అందుకని ఆవిడ శారద. అదిగో అటువంటి శారద, ఆ శారద ఉపాసన ఎలా చెయ్యాలో ఎలా జ్ఞానం పొందుతారో చెప్పడానికి ఇవాళ ఆ సరస్వతీదేవి యొక్క స్వరూపాన్ని మన ముందు ఆవిష్కరింపజేస్తున్నారు శంకరులు. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం. ఆ సరస్వతీదేవి, ఆ శారదాదేవి ఆవిడ కూడా పరమశివుడు ఎలా అయితే తన యొక్క కొప్పులో నెలవంక ధరిస్తాడో, ఆ చంద్రరేఖని ధరిస్తాడో, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం అంటారు. ఆయన ఆ చంద్రరేఖని ధరించి ఉండడం చేత అమృతత్వాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, సమస్త జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, సాక్షాత్తుగా పరతత్వమై నిలబడినటువంటి వాడు, కాలమునకు అతీతమైనటువంటి స్వరూపమును పొందినవాడు. ఇందుచేత కాలములో వచ్చినటువంటి ప్రతి వస్తువు కాలములో పడిపోతుంది. కాలాతీతముగా ఉండదు ఆ వస్తువు. కాలములో వచ్చింది వారు ఎంతటి మహాత్ములవనివ్వండి, ఆఖరికి శంకరులేవనివ్వండి, శంకరుల ఉపాధి ఉండిపోతుందా? ఉండదు. 32 సంవత్సరములు మాత్రమే కరచరణాదులతో కదలాడారు భూమి మీద. 32 సంవత్సరముల తరువాత శంకరుల యొక్క ఉపాధి లేకపోవచ్చు, కానీ శంకరుల యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వారు మహాజ్ఞాని, వారు ఎప్పుడూ సర్వత్రా ఉండనే ఉంటారు. కానీ ఉపాధి మాత్రం ఉండదు. ఎందుకని? కాలములో వచ్చినది కాలములో వెళ్ళిపోతుంది. కానీ ఆ వెళ్ళిపోతున్న కాలానికి గుర్తేమిటి? వెళ్ళిపోతున్న కాలానికి గుర్తే చంద్రరేఖ. మొన్నటి రోజున మీకు ఒక రోజున విజ్ఞాపన చేశాను. తిథులన్నీ ఎందులోంచి వస్తాయి? ఆ చంద్ర కళలన్నీ ఆ 16వ కళలోంచి వచ్చి 16వ కళలోకి వెళ్ళిపోతుంటాయి. శుక్లపక్షంగా కృష్ణపక్షంగా నడిచేటటువంటి కాలమునకు ఆధారమైనటువంటి చంద్రరేఖ, శాశ్వతమైన కళ ఏది ఉన్నదో ఆ కళని పరమశివుడు ధరించి ఉంటాడు. అందుచేత ఆయన కాలాతీతమైనటువంటి స్వరూపమును పొందినవాడు. కాలాతీతమైనటువంటి స్వరూపమును మనం కూడా పొందాలి అంటే మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించవలసినటువంటి అవసరము లేని జ్ఞానము కలగాలి. అదిగో అటువంటి జ్ఞానమేదో ఆ జ్ఞానమునకు శివజ్ఞానమని పేరు. ఆ శివజ్ఞానమును ఇవ్వగలిగినటువంటిది అమ్మవారు ఒక్కరే ఇస్తుంది. ఎందుకని? ఆ అమ్మవారు మాయాస్వరూపిణి. ఆ తల్లి అనుగ్రహము కలగనంత వరకు ఆవిడ జగత్తు వైపు తిప్పుతుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందా ఆవిడ శివుడి వైపుకి తిప్పుతుంది. అందుకని జ్ఞానమిచ్చినా ఆ తల్లే, లంపటమునందు తిప్పినా ఆ తల్లి. అందుకే భాగవతంలో అష్టమ స్కంధంలో పోతన గారు అంటారు, లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సొంపారగ నికెచెల్లు సోమార్థధర. మనం కాలాన్ని శాసించలేం. ఈ కాలము ఉండాలి అంటే ఉండదు మనకి. అయ్యయ్యో పొద్దున్న వెళ్ళిపోయినటువంటి కాలం మళ్ళీ ఒక్కసారి వస్తే బావుణ్ణు, మనకి రాదు కాలం. కానీ ఆ కాలము భగవంతునకు వశమై ఉంటుంది. అందుకే ఆ కాలము భగవంతుని యొక్క నడకయే
కాలముగా ఉంటుంది. అందుకే పోతన గారు శివుడంటే ఈ కంటితో చూసేటటువంటి స్వరూపమని అనుకుంటున్నావేమో. శివుడంటే ఏదో నువ్వు ఊహించినట్టుగా మెడలో పాములు వేసుకున్నవాడు, చంద్రవంకం ధరించినటువంటి వాడు, జటాజూటం ఉన్నవాడు, నాగాంబరములను కట్టుకున్నటువంటి వాడు, విభూతి పూసుకున్నవాడు ఆయన శివుడు అనుకుంటున్నావేమో. అసలు జ్ఞానము చేత దర్శించినప్పుడు శివుని యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని నిర్వచనం చేశారు పోతన గారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆజ్యమగుచు అన్నారు పోతన గారు. అదిగో అది పరమశివుని యొక్క స్వరూపం అంటే. అందుకని అంటారు శంకర భగవత్పాదులు పరమశివుణ్ణి ఉద్దేశించి చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిః అంటారు. అందుకని జీవుడిగా ఉండిపోయినటువంటి వాణ్ణి ఉద్ధరించి జీవుడు కాడు, జీవుడు సాక్షాత్తు దేవుడే అని చెప్పి అజ్ఞాన లంపటాన్ని తీయగలిగినటువంటి జ్ఞానం ఇయ్యగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే పరమశివుడు ఒక్కడే. ఆ పరమశివుడు అమ్మవారి కన్నా అభేదం. నేను మొట్టమొదటి నుంచి మీకు ఈ విషయం చెప్తున్నాను. అయ్యవారు అమ్మవారు కారు, అయ్యవారు అమ్మవారు కలిసే ఉంటారు. పాలు పాల తెలుపు, తేనె తేనె తీపి, చంద్రుడు చంద్రప్రభ, దీపము దీపపు కాంతి, సూర్యుడు సూర్య కిరణము ఎలా ఒకదాని నుంచి ఒకటి విడివడి ఉండవో అలా పార్వతీ పరమేశ్వరులు శివశక్తులు వారు ఎన్నడూ కలిసే ఉంటారు. వాళ్ళిద్దరినీ విడదీసి చూడడం కుదరనే కుదరదు.